శివశంకర్ రెడ్డి గారు, ఇప్పుడు ట్రాన్స్‌పోర్టేషన్ అనేది చాలా మెయిన్. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎలా వెళ్ళాలి అనే డౌట్స్ చాలా మందికొస్తూ ఉంటుంది. కొంతమంది మనకి కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు, పాత వాళ్ళకి అందరికీ తెలిసిపోతుంది. ఓకే. ఇక్కడ దిగాలి, ఇక్కడ ఎక్కాలి, ఇలా వెళ్ళాలి అనేసి. కానీ కొత్తగా మన పీఎంసీ చూసి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి తెలీదు. ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి. సో, ఈ ఇన్ఫర్మేషన్‌కి సంబంధించి పూర్తిగా అసలు ట్రాన్స్‌పోర్టేషన్‌కి సంబంధించి పత్రిజీ ధ్యాన మహాయజ్ఞానికి ఎలా రావాలి? అసలు మీకు ఈ బాధ్యతల్ని ఎవరు అందించారు? క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా? థ్యాంక్ యూ మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ప్రపంచవ్యాప్త పిరమిడ్ సొసైటీ వ్యవస్థాపకులు వారికి నా యొక్క ధ్యాన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నాకు 1994 నుంచి పరిచయం. కర్నూలులో నాకు పరిచయం పత్రిజీ గారితో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన అడుగుబాటల్లో, ఆయన ఆశయాలు వెంబడి ప్రతి క్షణం నా యొక్క జీవితం నడుస్తుంది. హ్మ్. సో ఆ బుద్ధుడు అపరబుద్ధుడైనటువంటి ఆయన మార్గం వల్లనే ఈరోజు నేను ఈ శక్తికి రాగలిగినాను. ఇంతమంది ప్రజలకు ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతున్నాను అంటే ఆయన దగ్గర నేర్చుకున్న విద్య, టీజీఎస్ఆర్టీసీ యజమానితో ఉన్న నా యొక్క వినయం వలన ఈరోజు నేను ఏ క్షణమైనా బస్సులు ఏర్పాటు చేయడానికి, ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా ఏర్పాటు చేయగల శక్తి రావడానికి కారణం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఈ సందర్భంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీకు ఆ విభాగాన్ని ఆయన ఇవ్వడం వెనుక ఉద్దేశ్యం ఏంటండి? యాక్చువల్ నాకు 1996లోనే నేను ఆర్టీసీలోకి ప్రవేశించాను. అప్పుడు పత్రిజీ గారు పిలిచి, ఇంకా నీ పని ఫ్యూచర్లో నీతో నాకు ఉంటుంది, నువ్వు డ్యూటీ శ్రద్ధగా వేరా, ఇంకా ఆబ్సెంట్లు కాకొద్దు, మంచి డ్యూటీ చేసి శ్రద్ధ చేసుకో అని చెప్పాడు. అది నాకు తెలియదు. ఆ మహానుభావానికి ఒక యుగం వరకు ఆయనకు ఆ జ్ఞానం ఉంది. ఒక యుగాన్ని ఎలా నడిపించాలనే ఉద్దేశంతో ఆయన నడవడిక ఉంది కాబట్టి, ఆయన మాటలు విన్నా కాబట్టి ఈరోజు 26 సంవత్సరాలు నేను ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నానంటే కారణం పత్రిజీ గారు. ఉద్యోగం చేసుకుంటూనే, సంసారం చేసుకుంటూనే నేను బుద్ధుని అయ్యానని చెప్పడానికి నేను నా జీవితమే ఒక ఎగ్జాంపుల్. 1991లో ఆయన పిఎస్ఎస్ఎం స్థాపించిండు. ఏ ఉద్దేశం అయితే ప్రతి ఆత్మకు మేలు జరగాలనుకున్నాడో అది నేను ఆత్మజ్ఞాని అయ్యాను, ఇది నా చివరి జన్మ అని నాకు అర్థమైపోయింది. సో ఆయన బాట వెంబడి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే 2012లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, నువ్వు ఈ ట్రాన్స్పోర్ట్కి ప్రపంచ ధ్యాన సభలకు నువ్వు ఇన్ఛార్జ్గా ఉండమని వ్యవహరించమని చెప్పాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పత్రిజీ గారి యొక్క మాటలే నా జీవిత ఆచరణకు దారితీశాయి. ఈరోజు ఆ బాధ్యత వహించింది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. నా చివరి శ్వాస ఉన్నంత వరకు ఆయన ఈ బాధ్యతని నేను స్వీకరిస్తున్నాను. ఓకే అండి. మరి ఈ ట్రాన్స్‌పోర్టేషన్‌కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందా? అంటే పర్మిషన్‌ల విషయంలో కానివ్వండి, లేకపోతే ఎన్ని బస్సులు పెట్టాలి అనే విషయంలో కానివ్వండి, ఎప్పుడైనా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందా? ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పోయినసారి కొద్దిగా ఇబ్బంది ఎదురైంది. ఎందుకంటే అది మాకే కాదు, గవర్నమెంట్ కూడా ఎదురైంది. మహిళా స్కీమ్ మొట్టమొదటిసారిగా పెట్టారు కాబట్టి 13 సంవత్సరాల నుంచి మేనేజ్మెంట్ మాకు సహకరిస్తుంది. టీజీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రజా సంస్థ కాబట్టి, ప్రజల శ్రేయస్ కోసం ఏర్పడిన సంస్థ కాబట్టి మరి వారు సహకరించారు కాబట్టి ఇన్ని ఏర్పాటు చేయగలం. కొద్దిగా ఇబ్బంది అయింది పోయినసారి. ఎందుకంటే మహిళలందరికీ వాళ్ళు కూడా ఒక్కసారిగా ఎక్కువ పెరిగినప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి సిటీ బస్సులు మనకు పోయినసారి బంద్ చేశారు. సో అప్పటికి కొద్ది ఇబ్బందులు అయినప్పటికీ టీఎస్ఆర్టీసీ యజమాన్యం వేరే రకంగా సహకరించింది. రీజనల్ మేనేజర్ శ్రీదేవి మేడం గారు ముఖ్యంగా, ఆమె కూడా సత్సంగి, ఆమె పరమహంస యోగానంద శిష్యురాలు. ఆమె రాత్రి నేను 1:30కు ఫోన్ చేసినా కూడా పికప్ చేసి మరి కలకుర్తి డిఎం గారిని ఆదేశాలు ఇచ్చి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మహిళలు ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కొద్దిగా ఇబ్బంది పడ్డారు పోయినసారి. అయినా వాళ్ళు మన పిరమిడ్ మాస్టర్లు కాబట్టి అర్థం చేసుకొని మరి సిటీలో దిగిన వాళ్ళు మళ్ళీ లగేజ్తో వస్తారు. వారం రోజులు లగేజ్ తోటి సికింద్రాబాద్ నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చి, బస్ స్టాండ్ నుంచి మళ్ళీ కడతాల్లో దిగాలంటే ఇబ్బంది పడతారు. సో ఈ విషయం కోసం మన ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి సార్ ప్రతి క్షణం ఆయన దాన్ని క్వశ్చన్స్ చేస్తూ ఏ విధంగా అరేంజ్ చేద్దామని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీటింగ్లో చెప్పారు, సార్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా పర్మిషన్ తీసుకొని యజమాన్యానికి సూచనలు ఇస్తారు. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈసారి సిటీ బస్సులు కూడా డైరెక్ట్గా పిరమిడ్కి ఏర్పాట్లకు మన పిఎస్ఎస్ఎం మన హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు. మన విజయభాస్కర్ రెడ్డి గారి సహాయ సహకారాల వలన మరి ఈరోజు వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్తో మాట్లాడుతున్నారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఎలాంటి బస్సు ఏ క్షణంలో అయినా సరే, ఎన్ని బస్సులు పెట్టడానికైనా సరే ఆర్టీసీ యజమాన్యం కూడా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వింటుంది. వారి ఆదేశాల ప్రకారం యజమాని సహాయ సహకారాలతో ప్రతి పిరమిడ్ మాస్టర్ని ఒక్క క్షణం కూడా సమయం వృధా కాకుండా ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా డైరెక్ట్గా ప్రతి శక్తి స్థలాలు తీసుకెళ్ళడానికి మనకు అన్ని సహకారాలు అందజేస్తున్నారు. విజయభాస్కర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను
కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సరే, ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు కదండి. సో వాళ్ళకు ఎలా వెళ్ళాలి అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చినప్పుడు ఓకే, అందరూ గ్యాదర్ అయ్యి మాట్లాడుకుంటారు ఇక్కడి నుంచి ఇలా వెళ్దాం అనేసి. సో కొంతమంది తెలీదు ఎలా వెళ్ళాలి, ఎలా రావాలని తెలీదు. సికింద్రాబాద్లో దిగుతారు, కొంతమంది నాంపల్లిలో దిగుతారు, వాళ్ళ వెసులుబాటుని బట్టి దిగుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇలా ఉంటుంది అనేది ఎలా తెలుస్తుంది? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు, ఎలా ఇస్తారు? మనకు వాలంటరీ టీమ్స్ ఉన్నారు. ఇప్పుడు నేను నా ఫోన్ నంబర్ అందరికి అవైలబుల్లో ఉంది. ధ్యాన జగత్ మ్యాగజైన్లో కూడా ఇచ్చారు. సో ఒకరోజు ముందు మనం ట్రైన్ ఎక్కేటప్పుడే మాకు ఫోన్ చేస్తే ఇంకా బెటర్. ఇప్పుడు ఎక్కుతున్నాము, ఇక 1 అవర్ 1 డే జర్నీ ఉంది. సో పలానా టైంకి మేము దిగుతున్నామని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము అది నోట్ చేసుకొని ఆ టయానికి ఆర్టీసీ యజమానంతో బస్సు ఏర్పాట్లు మాట్లాడి వాళ్ళ ఫోన్ నెంబర్స్తో పాటు బస్సు నెంబర్స్తో పాటు వాళ్ళకి దిగే టైం కల్లా వాళ్ళకి అవైలబుల్ ఉండేలా మన వాలంటీర్స్ ఉంటాం అక్కడ 24 అవర్స్. నాంపల్లిలో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో, మళ్ళీ మనకి ఎంజీబీఎస్లో మన వాలంటీర్స్ మేము రెడీగా ఉంటాం. మనము ప్లే కార్డు పట్టుకొని ఉంటాం, పత్రిజీ ఫోటోలతోటి మన ప్లే కార్డ్స్ పట్టుకొని మనం పిరమిడ్ సేవాదాలు టీ-షర్ట్స్ వేసుకొని ఉంటాం. సో లాంగ్ కాబట్టి సికింద్రాబాద్ గుర్తుపట్టడం కష్టం. 2019లో నేను ఇదే ఫార్ములా ఫాలో అయ్యాను. టీ-షర్ట్స్, మనం పిరమిడ్ టోపీ, తర్వాత పత్రిజీది ప్లకార్డ్స్ పెట్టుకొని మనము పెద్ద ఎత్తున దిగడం వల్ల దిగిన ఎమ్మడే అరే మన వాళ్ళు కనపడారు అని వాళ్ళు హ్యాపీ అయ్యి సో వాళ్ళకి బస్సులు అరేంజ్ చేసి డైరెక్ట్గా పంపడం జరిగింది. 2019 టీజీఎస్ ఆర్టీసీకి మా డిపో తరపునే ఒకే డిపోకి 15 lakhs రెవెన్యూ రావడం జరిగింది. సో అవన్నీ అఫీషియల్ రికార్డ్స్ ఉన్నాయి. మా ఎండి గారు కూడా, డైనమిక్ ఎండి గారు సత్యనారాయణ గారు ప్రజల గురించి ఆలోచిస్తారు కాబట్టి పిరమిడ్ మాస్టర్లు కూడా ప్రజా సంస్థ కోసమే సేవ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వారు కూడా 24 అవర్స్ ప్రజల కోసం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మహిళలకు ఉచిత ఏర్పాటు చేసిన తర్వాత ప్రతిరోజు 65 లక్షల మంది ట్రావెల్ చేస్తున్న వారికి ఆర్టీసీ యాజమాన్యం కృషి, ఆర్టీసీ కార్మికుల కృషి చాలా ఉంది. సరే, ఎండి గారికి కూడా ఈ సందర్భం కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఇంతమంది మహిళలకి మరి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేయగలుగుతున్నారంటే, ఇప్పుడు మహిళలకి కేవలం సపరేట్ బస్సులు పెట్టడం జరుగుతుందా, లేకపోతే ఎలా ప్లాన్ చేయబోతున్నారండి? వాళ్ళకి ఆల్రెడీ ఏ బస్సు ఎక్కడి నుంచైనా, తెలంగాణ నుంచి వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడైనా ఆధార్ కార్డు ఉంటే, తెలంగాణ అడ్రస్ ఉంటే వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు ఫ్రీగా. కాబట్టి వాళ్ళు స్పెషల్ బస్సెస్ల కోసం వెయిట్ చేయడం కంటే వారు ఎప్పుడు బస్సు దొరికితే అప్పుడు వెళ్ళిపోవడం మంచిది. ఇప్పుడు బస్ స్టాండ్లోకి వచ్చినాక కడతాలకి అచ్చంపేట బస్సులు ఉన్నాయి, శ్రీశైలం బస్సులు ఉన్నాయి, తర్వాత కలకుర్తి డిపో బస్సులు ఉన్నాయి. వాళ్ళు టైం వృధా చేయకూడదు. పత్రిజీ గారికి ఒకటే చెప్పారు నాకు 2012 నుంచి ఇప్పటి వరకు కూడా, సమయం వృధా చేయకు, పిరమిడ్ మాస్టర్ల సమయం చాలా గొప్పది, వాళ్ళకి దిగినంబడే బస్సు ఏర్పాటు చేయాలి, అది నీ పని. సో వచ్చే పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా పత్రిజీలనే మేము భావిస్తున్నాము. పత్రిజీ గారు ఏర్పాటు చేసిన దీనికి ప్రతి పత్రిజీ గారిని అక్కడ ఏర్పాటు చేయాలి, అక్కడ పంపే భాగ్యం మాకు కలిగించినందుకు మన పిఎస్ఎస్ మూమెంట్కి పత్రిజీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఓకే అండి. లాస్ట్ ఇయర్ ఎన్ని బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందండి? ఈసారి ఏమన్నా బస్సుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? ఎట్లా? బస్సుల సంఖ్య మనకు ప్రతి ఇయర్ కూడా ఇయర్ ప్రకారమే మన ట్రస్ట్ వాళ్ళు అడుగుతున్నారు. మనకు హైదరాబాద్ రీజను, సికింద్రాబాద్ రీజను, మహబూబ్ నగర్ రీజను పర్మిషన్లు మనకు 11 years నుంచి ఏ విధంగా ఇచ్చారో ఈసారి ఆ విధంగా ఇవ్వండి. పోయినసారి కొద్దిగా ఇబ్బంది పడినాం కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా మరి ఆర్టీసీ యజమానికి అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందని మేము భావిస్తున్నాము. ఆ రిక్వెస్టేషన్ మన ట్రస్ట్ వాళ్ళు మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, విధి విధానాల ప్రకారం ఎలా ఉందో మళ్ళీ మనం ఆ రోజు మనం ప్రకటన ఇద్దాము. సో అలాంటి ప్రాబ్లం అయితే ఎలాంటిది లేదు. గవర్నమెంట్ నుంచి మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఆర్టీసీ వాళ్ళ నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్కరూ హాయిగా రండి, బుక్ చేసుకోండి, ట్రైన్స్కి రండి. ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు పెట్టడానికి ఒక శ్రమం కూడా వాళ్ళ వృధా చేయకుండా మాస్టర్ని పత్రిజీ శిక్షణలోకి తీసుకోవాల్సిన బాధ్యత, దాన్ని సమన్వయం చేయాల్సిన బాధ్యత పిరమిడ్ మాస్టర్గా నాకున్నది. సో పత్రిజీ గారి దగ్గర నేర్చుకున్న వినయము, పత్రిజీ గారు ఎస్పెషల్లీ యాక్చువల్గా ఆయన రీజనల్ మేనేజర్గా చేశాడు. ఆ యజమాన్యం గొప్పతనం ఏందో నాకు పత్రిజీ గారి దగ్గర నేర్చుకున్నాను. 10 కాలాలు సంస్థ నిలబడాలంటే యజమాన్యం గొప్పది. పత్రిజీ గారు ఎప్పుడు చెప్పేవారు, ఆధ్యాత్మిక శాస్త్రం మేనేజ్మెంట్ అనేది గొప్ప శాస్త్రము అని ఆధ్యాత్మిక శాస్త్రాన్ని కూడా పోల్చేవాడు. మేనేజ్మెంట్ గొప్ప శాస్త్రం ఎలాగో ఆధ్యాత్మిక శాస్త్రం కూడా గొప్ప శాస్త్రము అని. ఇప్పుడు పిఎస్ఎస్ఎం హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ వాళ్ళు పత్రిజీ ఆశయాలను తీసుకెళ్ళడం ఎంత కష్టపడుతున్నారు. ఆ యజమాన్యం ఉంటేనే కదా మనకు. సో ఆర్టీసీ యజమాన్యం వాళ్ళందరికీ ఎప్పటికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. ఓకే.